హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బుజ్జి కోపల్లి. నేను ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే అండి, నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి మీకు. ఏంటంటే నా బుజ్జి కోపల్లి ఛానల్లో 3000 వాచ్ అవర్స్ అయినాయండి. నేను మానిటైజేషన్కి అప్లై చేశాను. చేసినమ్మంటే నాకు రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చింది. రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చేసరికి నాకు ఏం చేయాలో నాకు తెలియలేదండి. అసలు నాకు తెలియదు కూడా ఏం చేయాలనేది. నాకు ఇలా రీయూజ్డ్ కంటెంట్ వచ్చిందా ఏంటా అని నేను అనుకుని ఇలా తెలుగు టెక్ ఆఫీస్ ఛానల్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యానండి. వాళ్ళు కాంటాక్ట్ అయ్యేసరికి వాళ్ళు ఎమ్మటనే వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. అయ్యి మీరు ఇలా రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది మీ ఛానల్ అని వాళ్ళు ఒకటి మేము రాసిస్తామండి, ఒకటి మేము రాసి చెప్తాము, మీరు దాన్ని సేమ్గా అలా చెప్పి వీడియో తీసి పోస్ట్ చేయండి అన్నారండి. నేను అలాగే వీడియో తీసానండి. తీస్తే వాళ్ళే అప్లై చేశారండి. చేసిన 2-3 రోజులకే మానిటైజేషన్ అయిపోయిందండి నాది. ఏంటంటే వాళ్ళు నాకు ఎలా చేయాలా ఏంటా అనేది నాకు తెలియదండి. తెలుగు టెక్ ఆఫీస్ ఛానల్ వాళ్ళని సంప్రదించిన తర్వాత ఇలా చేయాలి అలా చేయాలని వాళ్ళు క్లియర్గా చక్కగా చెప్పారండి. చెప్పిన తర్వాత సేమ్ వాళ్ళు చెప్పినట్టే నేను చేశానండి. చేస్తే నాది మానిటైజేషన్ అయిపోయిందండి. నిజంగా అండి, ఆ బ్రదర్ ఎంత చక్కగా చెప్పారంటే అండి, చాలా చాలా థ్యాంక్స్ అండి. తెలుగు టెక్ ఆఫీస్ ఛానల్ వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే వాళ్ళు నాకు ఇటువంటి సలహా ఇవ్వకపోతే మాత్రం నాకు మానిటైజేషన్ అయ్యేది కాదండి. మీకు కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎటువంటి మానిటైజేషన్ కానీ అవ్వలేదా, లేదంటే రీయూజ్డ్ కంటెంట్ వచ్చిందా, ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి, తెలుగు టెక్ ఆఫీస్ ఛానల్ వాళ్ళని సంప్రదించండి. వాళ్ళు చక్కగా కూడా రెస్పాండ్ అవుతున్నారు, చక్కగా మాట్లాడుతున్నారు. మీకేమైనా ప్రాబ్లమ్స్ వస్తే మాత్రం తెలుగు టెక్ ఆఫీస్ ఛానల్ వాళ్ళని సంప్రదించండి. చాలా థ్యాంక్స్ అండి.